నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూస్తే తెలిసే ఉంటుంది. ఈ లాంగ్ వీడియో వచ్చేసి పూణేలో మేము సెలబ్రేట్ చేసుకున్న గణపతి ఫెస్టివల్ది. ఇక్కడైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను. బేసికల్గా మా సొసైటీలో ఏంటి అంటే 5 days వినాయకుడిని పెడతారు, 5th day నిమజ్జనం చేస్తారు. సో ఈ 5 days ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది అయితే మీరు చూడబోతున్నారు. ఇది వచ్చేసి Day 1 అంటే వినాయక చవితి రోజు పొద్దున అనమాట. ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్న వినాయకుడిని పిక్ చేసుకోవడానికి వచ్చేసాము. సొసైటీలో అయితే ఈవినింగ్ స్థాపన ఉంటుంది. ఈలోపు ఇంట్లో పూజలు ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకుంటాము. సో ఇక్కడైతే కళ్ళకు గంతలు కట్టి మనకి వినాయకుడిని ఇచ్చేస్తున్నారు. మన కార్తీ మోసుకెళ్తాడంట వినాయకుడిని ఇంటికి. ఇంకా వాడి తల మీద పెట్టే ఇంటికి తీసుకొని వెళ్తున్నాము. పిల్లల్ని యాక్టివ్ గా ఇన్వాల్వ్ చేస్తే మాత్రం వాళ్ళకి మన ట్రెడిషన్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అనేవి క్లియర్ గా తెలుస్తాయి. అందుకే నేను ప్రతి దాంట్లో వాడిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. చూసారుగా మన బుజ్జి గణపయ్య ఆ బొజ్జ గణపయ్యని తీసుకొని ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా రాగానే నేను ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. పాలు ఒక పక్క పెట్టేశాను, బెల్లం కరగబెడుతున్నాను, అండ్ పులిహారకి రైస్ కూడా పెట్టేశాను. మీన్వైల్ మధు అయితే దేవుడి దగ్గర ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసుకున్నాడు. ఇంట్లో పూజ చేసేసుకున్నాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అది అయిపోతుంది కదా. ఇంకా దేవుడి దగ్గర అంటే లైక్ వినాయకుడిని పెట్టే ప్లేస్ లో ఎలాంటి డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదు, అలా పాల వెళ్ళి కట్టుకోవడము, దేవుడిని ప్లేస్ చేసుకొని బొట్లు పెట్టుకొని మిగతా ప్రెప్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. డెకోర్ అంటే మనకు ఒక ప్రాపర్ స్పేస్ లేదు కదా అసలు దేవుడిని పెట్టుకోవడానికి. సో మేమేమి హంగామా చేయకుండా వెరీ సింపుల్ గా చేసేసుకుంటూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్. దేవుడి దయ వల్ల అంతా బాగుండి ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులోకి వెళ్ళాకైతే హ్యాపీగా పెట్టుకొని మంచిగా మనకి నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకొని కార్తీకి నచ్చిన వినాయకుడిని తీసుకొచ్చి అయితే పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. వినాయక చవితి అనగానే చిన్నప్పటి నుండి మనం ఫాలో అయ్యేదే కదా పుస్తకాలు తెచ్చి పెట్టుకోవడం. నేనైతే చిన్నప్పుడు మ్యాథ్స్ బుక్ పెట్టేదాన్ని, నాకు మ్యాథ్స్ సరిగా రాదని. ఇంకా ఇప్పుడు మనకేంటి మన ప్రొఫెషన్ ల్యాప్టాప్ లేనిదే డే స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. కాబట్టి మా ల్యాప్టాప్స్ కూడా పెట్టేశాము. కార్తీ బుక్స్ కి అయితే ఓం రాసి అక్కడ పెట్టేశాను దేవుడి దగ్గర. నేను ఈలోపు మధు ఇంకా మిగతా వర్క్ అంతా చేస్తున్నాడు. అదంతా అయిపోయాక ఇంకా మేము పూజ స్టార్ట్ చేసుకుంటాం. పూజ చేయడం ఇదంతా ఏం రికార్డ్ చేయలేదు, అందరూ చేసినట్టే వినాయక వ్రతకల్పం అదంతా చదువుకొని కథలు చదువుకొని అక్షంతలు వేసేసుకొని నైవేద్యం పెట్టేసి ఇదంతా చేస్తూ ఉంటాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఈ ప్రసాదాలు మాత్రమే ప్రిపేర్ చేశాను. ఆ రోజు యాక్చువల్ గా నాకు వర్కింగ్ డే. ఇంకా పూజ అంతా అయిపోయాక 2 o'clock అయితే లాగిన్ అయ్యాను. ఆ లోపు ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. కార్తీ కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యాడు, సపోర్ట్ చేశాడు. ఎక్కువ క్రాంకీ అవ్వలేదు. మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చాడు, వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చేసి స్వామికి ముగ్గురం చక్కగా దండం పెట్టేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసేసుకున్నాము. ఇంకా మా పూజ ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అంతా నేను వర్క్ చేసుకున్నాను, కాసేపు వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి సొసైటీలో గణపతిని చూడడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్ గా 4 o'clock స్థాపన రమ్మన్నారు, కానీ నేను వర్క్ ఉండడం వల్ల అసలు కిందికి వెళ్ళలేకపోయాను. ఇంకా అంతా మా ఇంట్లో పూజ అంతా అయిపోయి ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాక 7 o'clock కల్లా కిందికి వెళ్ళాము. ఇవన్నీ కూడా కొన్ని షార్ట్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ వచ్చాను ఆన్ ఎ డైలీ బేసిస్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో కిందకైతే వచ్చేసాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ సైజ్ డజంట్ మ్యాటర్, థీమ్ కానీ ఆ డెకోర్ కానీ మ్యాటర్ వీళ్ళకి. సో చిన్న వినాయకుడిని పెట్టిన థీమ్ వైజ్ గా బాగా పెడతారు. ఈసారి అయితే మా దగ్గర పండరీపూర్ మందిర్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఆ ఫెస్టివల్ కి సంబంధించింది అంతా పెట్టారు. విఠల్ రుక్మిణి టెంపుల్ ఉంటుంది కదా, మన తొలి ఏకాదశి ఫెస్టివల్ కి అయితే ఇక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారు. మహారాష్ట్రలో బై వాక్ వెళ్తారనమాట, అంత దూరం కూడా. సో అలా ఈ థీమ్ అంతా సెట్ చేశారు. అండ్ ఇదంతా కంప్లీట్ DIY ఒక అమ్మాయి చేసింది, చాలా చక్కగా చేసింది. ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని బాగా చేసింది. ఎన్నో రోజులు దీని వెనకాల బోల్డ్ అన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టింది. అన్ని ఎఫర్ట్స్ కి తగ్గట్టుగా సూపర్ గా వచ్చింది అవుట్పుట్. ఇదేంటి అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా వినాయక చవితి అంటే, ఇక్కడ ఏంటి అంటే 15-20 days 1 month ముందు నుండి కూడా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఈ ఇయర్ పర్ఫామ్ చేయబోయేది అయితే లేజిమ్ డాన్స్ అని చెప్పి మహారాష్ట్రస్ ఫేమస్ డాన్స్ ఫామ్, దానికి సంబంధించిన ప్రాక్టీసే మేము చేస్తున్నాము. అలా Day 1 అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి Day 2. Day 1 పర్ఫార్మెన్సెస్ ఏముండవు, జనరల్ గా పూజ ఇదే ఉంటుందన్నమాట. Day 2 నుండి పర్ఫార్మెన్సెస్ స్టార్ట్. Day 2 రోజు అయితే ఫస్ట్ ఈ పిల్లలందరూ కలిసి స్కిట్ పర్ఫామ్ చేశారు. సూపర్ గా అద్భుతంగా చేశారు. ఆ రోజుకి వీళ్ళ స్కిట్ ఒకటే అనుకుంటా పర్ఫార్మెన్స్. తర్వాత అయితే మనకి ఇంకా డిన్నర్ లో ఇది కచోరీ విత్ ఆలూ కర్రీ ఇచ్చారనమాట. అది కంప్లీట్ చేసుకొని డెజర్ట్ కి ఐస్ క్రీమ్ పెట్టారు. అలా డిన్నర్ ఫినిష్ చేసుకుని పైకి వెళ్ళి కార్తీని పడుకోబెట్టి కింద తంబోలా ఉందంటే వచ్చాను. నేను వచ్చేసరికి టికెట్స్ కూడా అయిపోయాయి అనమాట. మా వాడు అంతసేపు పడుకుంటాడు, అమ్మ లేకుండా పడుకోడు కదా. అండ్ డిన్నర్ విషయానికి వస్తే మనలాగా ప్రాపర్ డిన్నర్ అదంతా వీళ్ళు తినరు, అంత హెవీగా తినలేరు కూడా. సో వాళ్ళు ఏ విధంగా అయితే తింటారో అదే పెడతారు. అండ్ టమ్మీ ఫుల్ గానే ఉంటుంది. అది కూడా లైక్ కచోరీ ఒక 2 తింటే సరిపోతుంది. డెజర్ట్ కూడా తినేసాం కదా, ఇంకా అంతకు మించిన డిన్నర్ ఏం తింటాము. Day 2 కూడా డన్. ఇంకా వచ్చేసి Day 3 అంటే మా పర్ఫార్మెన్స్ డే. ఈ లుక్ మీరు అందరూ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూసుంటారు. అండ్ నాకైతే చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చెప్పలేను అసలు. మా పర్ఫార్మెన్స్ ఫుల్ వీడియో
అదంతా ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ డోంట్ నో లైక్ కాపీరైట్ ఏమైనా వస్తుందో తెలీదు. ఇక్కడైతే అందరూ ఆడియన్స్ అయితే వచ్చి రెడీగా కూర్చున్నారు. ఇంకా మేము పర్ఫామ్ చేయడమే లేట్. అప్పటికి హౌస్ఫుల్ అవ్వలేదు అనుకోండి, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. కానీ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. అంటే లేడీస్ని ఇలా ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. అంతే కదా మరి, హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా చాలా స్ట్రెస్ అవుట్ అయిపోయి ఉంటాం. మధ్య మధ్యలో ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా వరకు అయితే హస్బెండ్, కిడ్స్, వర్క్ ఇదంతా పక్కన పెట్టేసి మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో కానీ ఇలా ఏదన్నా రిఫ్రెష్మెంట్స్ ఉండాలి అని అనుకుంటాను నేను. అలా మా అందరికీ మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మేము వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోగలిగాం, హ్యాపీగా డాన్స్ కూడా పర్ఫామ్ చేయగలిగాం. అండ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అన్నారు అందరూ. ఇక్కడ మీకు నేను కనిపించకపోవచ్చు, నా ఫోన్ ఒక అమ్మాయికి ఇచ్చాను తీయమని. పాపం ఆవిడ దూరం నుంచి తీసింది, నేను వెనక రోలో ఉన్నాను. అండ్ ఇంకొక వీడియో అయితే క్లారిటీ వీడియో ఉంది, అది నేను ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలా డే 2 కూడా హ్యాపీగా అయిపోయింది. ఇదంతా పర్ఫార్మెన్స్ అయిపోయాక అంత్యాక్షరి కూడా ఉండింది. ఇంకా నేను వెళ్ళలేకపోయాను, అస్సలు ఓపిక లేదు. నెక్స్ట్ వచ్చేసి డే 3. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మధు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇందాక క్లిప్పింగ్ లో చూసారు కదా, వాళ్ళు చేసిన డెకోర్ వినాయకుడు చాలా బాగుండింది. ఇంకా డే 3 అయితే కిడ్స్ పర్ఫార్మెన్సెస్. హౌస్ ఫుల్ అంటే హౌస్ ఫుల్. టైం కి ముందే వచ్చి కూర్చున్నారు జనాలంతా. కిడ్స్ అందరూ వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. నేనైతే షో అంతా కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. ఈ పిల్లలు ఇద్దరు కథక్ చేశారు. అసలు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క పిల్లల్లో అనిపించింది. ఒక్క డాన్స్ అనే కాదు, అన్ని ఆర్ట్ ఫామ్స్ లో కూడా పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ ఈ బాబు తబలా వాయిస్తున్నాడు. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఒకటి చేయొచ్చు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా పిల్లలకి ఎంత డెడికేషన్ ఉంటుంది అంటే వాళ్ళు అకాడమిక్స్ కి స్కూల్ కి వెళ్ళడము, ఎక్స్ట్రా కరికులర్ క్లాసెస్ కి వెళ్ళడము చాలా ఓపిక్ గా నేర్చుకుంటారు. అండ్ ఆ ఏజ్ లోనే నేర్పించాలి. ఇక్కడ చూసారా మనోడి పర్ఫార్మెన్స్, కార్తీ వాళ్ళ ఏజ్. పిల్లలు చాలా బాగా చేశారు. యాక్చువల్గా నవ్వడం కాదు కానీ అసలు ఆ ఏజ్కి ఆ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి నుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే పెద్దయ్యాక ఎలాంటి స్టేజ్ ఫియర్ కానీ భయం కానీ లేకుండా ముందుకెళ్తూ ఉంటారు. ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలా పర్ఫామ్ చేసాము అనేది సెకండరీ, దానికి ఏం మనకి ప్రైజెస్ ఇవ్వట్లేదు కదా, సో ఇదేం కాంపిటీషన్ కాదు కదా. వీళ్ళు వచ్చేసి కార్తీ వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ కిడ్స్ అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎలక్ట్రిఫైయింగ్ ఉండింది. అసలు సూపర్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు, కాకపోతే కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి నేను వాయిస్ చెప్పాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళైతే టీన్స్, వీళ్ళకైతే కొరియోగ్రఫీకి కూడా ఎవరు లేరు. వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకొని వాళ్ళే హ్యాపీగా డాన్స్ పర్ఫామ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. గర్ల్స్ సెపరేట్ గా, బాయ్స్ సెపరేట్ గా ఇద్దరు కలిపి మెడ్లీ లాగా ఇంకా ఓల్డ్ సాంగ్స్ తీసుకొని, సాంగ్స్ సెలెక్షన్ కూడా చాలా బాగుండింది. ఇదైతే లైక్ గణపతి ఆరతి ఫాస్ట్ బీట్లో వస్తుంది కదా, గాలిలో టాంగన వందిన చరణ అనే సాంగ్కి. దానికైతే అందరూ లేచి మరీ క్లాప్స్ కొట్టారు. గూస్ బంప్స్ వచ్చేసాయి. ఒక్కసారిగా అందరం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. కొన్ని పర్ఫార్మెన్సెస్ అసలు ఇలా హార్ట్ టచింగ్గా ఉంటాయి కదా. వన్స్ మోర్ అని అరుస్తూనే ఉన్నాము. మేము బాగానే అరుస్తాము, కానీ పాపం వాళ్ళకి ఓపిక ఉండాలి కదా. ఇంకా तुम हमें 70s, 80s, 90s सब दर्शन कराना है एंड बप्पा की भी दर्शन कर लिया. Okay, the next act. నెక్స్ట్ అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే, సేవ్ బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు కదా. సో మా ఫ్రెండ్స్ పర్ఫామ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు ఏంటి అంటే ఈ పిల్లలందరికీ కొరియోగ్రాఫ్ చేసింది వీళ్ళే. పిల్లలకి కొరియోగ్రఫీ చేసి వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసుకొని అన్ని ఆర్గనైజ్ చేసుకొని లైక్ ప్రాక్టీస్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్ అండ్ పర్ఫార్మెన్స్ వరకు ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. పాపం వాళ్ళే వెళ్ళి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చారు. ఎవరికి ఏవి బాగుంటాయి, ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏవి అని చెప్పి మొత్తం వీళ్ళే చూసుకున్నారు. మళ్ళీ లేజెండ్స్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ డాన్స్ కూడా కొరియోగ్రాఫ్ చేసుకొని చాలా చక్కగా పర్ఫామ్ చేశారు నలుగురు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నేహా, శీతల్ అండ్ ఎవ్రీవన్. మాన్సి, మనకున్న ఈ బిజీ లైఫ్స్ లో ఇలా బయటికి రావడము, ఏదైనా చూడడం అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది టైం తీసుకొని పిల్లలకి నేర్పించి వాళ్ళు నేర్చుకొని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దాట్ ఈవినింగ్. ఇంకా డిన్నర్కి వచ్చేసి అయితే పిల్లలందరి ఫేవరెట్ చైనీస్ పెట్టారు. మంచూరియా, ఇంకా అంజీర్ రబ్డీ, ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ పెట్టారు. అబ్బా అసలు ఏం ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఫుడ్ వాజ్ సూపర్ ఎమ్మీ. డే 4 రోజు. డే 3 మా డాన్స్ స్కూల్లో పడి నేను ఫుడ్ రికార్డ్ చేయలేదు. పావ్ బాజీ అండ్ గులాబ్ జామున్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ద ఫైనల్ డే, డే 5 విసర్జన్ రోజు. విసర్జన అంటే బయటికి ఎక్కడికో వెళ్ళరు, సొసైటీలోనే పెద్ద పెద్ద ట్యాంక్స్ పెట్టి అందులోనే వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అంతటా అంతే, ఎవరి సొసైటీలో వాళ్ళు నిమజ్జనాలు అయితే చేసుకుంటారు. ఫైనల్ డే రోజు మాత్రమే పెద్ద పెద్ద వినాయకులు బయటికి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మా గణపతి బప్ప అయితే విసర్జనకి రెడీ అయిపోయి బయలుదేరిపోయాడు.
ఎలాంటివంటే సూపర్ ఇంట్రెస్ట్, వచ్చి రాని డాన్స్ అయినా సరే నిర్భయంగా వేస్తాడు. సో టోటల్ గా 3 బిల్డింగ్స్ ఉంటాయన్నమాట మాకు, A, B అండ్ C. ఆ 3 బిల్డింగ్స్ చుట్టూ వినాయకుని రౌండ్ వేపించి కింద అయితే మొత్తం సెల్లార్లో నిమజ్జనం చేసేస్తాము. కాసేపు అలా పార్టిసిపేట్ చేసేసి డాన్స్ బాగా వేసి కింద ఫుడ్ స్టార్ట్ అయిపోయింది అంటే వెళ్ళిపోయాము. ఇంకెక్కువసేపు ఉన్న వాడికి నిద్ర వచ్చేసి క్రాంకీ అయిపోతాడని చెప్పి. ఫైనల్ డే ఫుడ్ మెనూ అయితే ఆథెంటిక్ మహారాష్ట్రియన్ థాలీ పెట్టారు. పురాన్ పోలి, రోటీ, మసాలా రైస్, ఇంకా మహారాష్ట్రలో ఏవేవైతే ఫేమసో అన్ని అయితే పెట్టేశారు థాలీలో. అలా ఈ సంవత్సరానికి మా గణపతి సెలబ్రేషన్స్ అయితే ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయాయి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ నాకు కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో, మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వస్తాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఈ వీడియో అయితే ఇక్కడతో చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్ అండ్ ఆల్సో షో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రేమ గైస్.